మిత్రులారా నమస్కారం. ఇంటి వైద్యం అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో విలువైన అద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఎంతో ముఖ్యమైనది, ఎంతో మందిని ఇబ్బంది పెట్టేది. అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, స్టూడెంట్స్ నుంచి ఉద్యోగస్తుల వరకు, మహిళలు అలాగే పురుషులు అందరినీ ఒకే రకంగా ఇబ్బంది పెట్టే ఈ సమస్య జ్ఞాపక శక్తి లోపం, మెమరీ లాస్. ఒకవేళ ఈ సమస్య మీకుంటే దీన్ని చక్కని ఇంటి వైద్యాలతో ఎలా తగ్గించుకోవచ్చు, ఇది ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకోబోతున్నాం. చూడండి, జ్ఞాపక శక్తి లోపం అంటే ఏమిటి అంటే ఫ్రెష్గా నేర్చుకున్నటువంటి విషయాలు కానీ, తాజాగా లేదు ఇంతకు ముందు నేర్చుకున్న విషయాలు అంటే పూర్వ విషయాలు కానీ, వీటిని చెప్పలేకపోవటాన్ని జ్ఞాపక శక్తి లోపం కింద చెప్పచ్చు. ఈ జ్ఞాపక శక్తి అనేది మళ్ళీ రకరకాలుగా ఉంటుంది. ఒకటి ఏమిటంటే తక్షణికం, రెండోది ఏమిటి స్వల్పకాలికం, మూడోది దీర్ఘకాలికం. ఇలాగా ఈ సమస్య ఇబ్బంది పెట్టే విధానాన్ని బట్టి 3 రకాలుగా మళ్ళీ ఈ జ్ఞాపక శక్తి లోపాన్ని మనం క్లాసిఫై చేయొచ్చు. తక్షణికం, స్వల్పకాలికం, దీర్ఘకాలికం. అయితే దీని గురించి అసలు తెలుసుకోవాలంటే ముందు దీనికి దారితీసే కారణాలు తెలుసుకోవాలి. అంటే ఈ కాజెస్, వీటి మీద మీకు అవగాహన ఉండాలి. ఆయుర్వేదం దీనికి ఒక ప్రత్యేకమైన పదం వాడింది, ఇదే ప్రకోపకాలు. కాబట్టి ఈ సమస్యని ఎక్కువ చేసేటువంటి అంశాల మీద మీకు అవగాహన ఉంటే ఈ సమస్యని ఈజీగా తగ్గించుకోవచ్చు. ఒకటేమిటంటే ఏదన్నా ట్రామా, తలకు దెబ్బ తగలటం. అయితే ఇది అందరిలో జరగదు, ఏదో సినిమాల్లో మనం చూస్తుంటాం తప్పితే. కానీ మెయిన్ కాజ్ ఏమిటి, యంగ్స్టర్స్ నుంచి ఈ మధ్య అందరికీ అలవాటైన కారణం ఏంటంటే మద్యపానం, ఆల్కహాల్. ఇది జ్ఞాపక శక్తికి ఒక ముఖ్యమైన కారణం అని తేలింది. అలాగే కొన్ని సమస్యలు కూడా, ఉదాహరణకు ఫిట్స్ ఇలాంటివి. అయితే మెయిన్గా మనం చూసే మరొక సమస్య ఏమిటంటే ఆందోళన వల్ల జ్ఞాపక శక్తి లోపం వస్తుంది. ఒత్తిడి వల్ల కూడా జ్ఞాపక శక్తి లోపం వస్తుంది. ఇక మామూలుగా మనం వ్యాధుల పరంగా చూస్తే అల్జీమర్స్, డిమెన్షియా ఇలాంటి వ్యాధుల్లో మనం దీన్ని చూస్తూ ఉంటాం. అలాగే SOLs అంటారు, స్పేస్ ఆక్యుపైయింగ్ లీజన్స్. మెదడులో ఏదైనా పెరుగుదలలు ఉంటే అలాంటి సందర్భాల్లో కూడా జ్ఞాపక శక్తి లోపం వస్తుంది. అలాగే కొన్ని రకాల పోషకాల లోపం కూడా, ఉదాహరణకు B1, B12, ఇంకా రకరకాల విటమిన్ల లోపం ఇలాంటివి. డిసీజెస్ పరంగా కూడా కొన్ని సమస్యల వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఉదాహరణకు మధుమేహం, థైరాయిడ్ వ్యాధులు, సిఫిలిస్, ఎయిడ్స్, ఇవన్నీ కూడా జ్ఞాపక శక్తి లోపానికి కారణం అని తేలింది. కాబట్టి ఈ దిశగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మరి ఈ సమస్య మీకుంది, అప్పుడు దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు అంటే దీనికి సంబంధించి చక్కని గృహ చికిత్సలు, ఇంటి వైద్యాలు ఉన్నాయి. వీటిని మనం వరుసగా తీసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది, చాలా ఈజీగా మీరు చేసుకోగలిగింది ఏమిటంటే మీరు దీనికి సిద్ధం చేసుకోవాల్సింది ఉసిరి చూర్ణం, తేనె, ఇంకా నీళ్లు. ఇలా సిద్ధం చేసుకోండి. ఉసిరి చూర్ణం, తేనె, నీళ్లు. ప్రతిరోజు 1/2 చెంచాడు ఉసిరి పొడిని తేనెతో కానీ లేదా నీళ్ళకి కలిపి కానీ ఆ నీళ్లు తాగుతూ ఉండాలి. లేదా ఉసిరి పొడిని తేనెతో కలిపి నాకాలి. లేదా ఉసిరి మురబ్బాలు దొరుకుతాయి, ఇలాంటి వాటిని కూడా మీరు తినచ్చు. దీంతో మీ మెమరీ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొక చక్కని వైద్యం, దీనికి మీకు కావాల్సింది బాదం గింజలు, పాలు, ఆల్మండ్, అలాగే మిల్క్. ఇలా సిద్ధం చేసుకోండి. ప్రతిరోజు 5 నుంచి 10 బాదం గింజల్ని తింటూ ఉండండి. లేదా వీటిని నీళ్ళలో నానబెట్టి ఆ పైన ఉండేటువంటి తోలు తీసేసి ఆ లోపల గింజ భాగాన్ని మెత్తగా నూరి పాలకు కలిపి పాలు తీసుకోవచ్చు. దీంతో ఫలితం ఉంటుంది. ఇంకొక చక్కని వైద్యం, మీకు కావాల్సింది తిప్పతీగ రసం అంటే పసరు. ఇలా సిద్ధం చేసుకోవాలి. దీన్ని గుడూచి లేదా అమృత అంటారు తిప్పతీగని. దీన్ని తెచ్చి దంచి రసం తీయాలి. ఎలా వాడుకోవాలి, ఈ తిప్పతీగ రసాన్ని 10 నుంచి 20 మిల్లీలీటర్ల మోతాదుగా వాడాలి. దీనికి కాస్త తేనె కలిపి తీసుకోవచ్చు, లేదా అలాగే నేరుగా తీసుకోవచ్చు. రోజుకి 2 సార్లు. ఇంకొక చక్కని వైద్యం, మీకు కావాల్సింది అతి మధురం వేరు అంటే ఎస్టి మధు వేరు, ఇంకా నీళ్లు. ఇలా సిద్ధం చేసుకోండి. పద్ధతి చాలా సింపుల్. ఈ అతి మధురం వేరుని మెత్తగా నూరి అంటే ఎస్టి మధు వేరుని నూరి పొడి చేసి 1 గ్రాము మోతాదుగా ఈ పొడిని 1/2 కప్పు నీళ్ళకి కలిపేసేసి ఆ నీళ్లు తాగేయాలి. రోజుకి 2 సార్లు. ఫలితం ఉంటుంది. ఇంకొక ఆసక్తికరమైన వైద్యం, మీకు కావాల్సింది శంఖపుష్పి స్వరసం.
శంఖం లాంటి పువ్వులు ఉండేటటువంటి చెట్టు ఇది కంచెల మీద పాకుతూ ఉంటుంది. అలాగే తేనె ఇలా సిద్ధం చేసుకోండి. శంఖపుష్పి స్వరసం, తేనె. పద్ధతి: శంఖపుష్పి మొక్క పంచాంగాన్ని తెచ్చి దంచి రసం తీసి దీన్ని ఒక 10 ml మోతాదు కంటే 2 టీ స్పూన్ల మోతాదుగా తగినంత తేనె కలిపి తీసుకోవాలి. దీంతో ఈ మెమరీ క్రమంగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొక ఆసక్తికరమైన వైద్యం మీకు కావాల్సింది ఉసిరి, నువ్వులు, తేనె, నెయ్యి ఇలా సిద్ధం చేసుకోండి. ఇవన్నీ కూడా మీకు మీ ఇంట్లో ఉండేవే. పద్ధతి చాలా సింపుల్. ఉసిరి చూర్ణం 2 గ్రాములు, నువ్వుల పిండి 2 గ్రాములు, ఈ రెండింటిని కలపండి. తగినంత తేనె, నెయ్యి కలిపేసేసి తీసుకోండి. రోజుకి 2 సార్లు 40 రోజులు వాడితే మంచి ఫలితం ఉంటుంది. అయితే జాగ్రత్తలు కూడా ముఖ్యం. అంటే ఈ పథ్యాపథ్యాలు తెలుసుకొని పాటించడం కూడా చాలా అవసరం. నిజానికి ఈ పథ్యాపథ్యాలు చాలా ముఖ్యం కాబట్టి వీటి మీద మీకు అవగాహన ఉండాలి. ఆందోళన తగ్గించుకోండి, ఒత్తిడి పడకండి. అలాగే మెదడుకి పని పెట్టేటటువంటి వ్యాయామాలు చేయండి. ఆహారపరంగా పాలు, నెయ్యి ఇవి బాగా తీసుకుంటూ ఉండండి. అలాగే వంట వండుకోవడానికి కుదిరితే వెండితో చేసినటువంటి వంట పాత్రలు వీటిని సర్వ్ చేయడానికి వీటికి వాడండి. అప్పుడు క్రమంగా ఈ వెండి బంగారాలు, తర్వాత ఈ ఆహార పదార్థాలు ఇవన్నీ జ్ఞాపకశక్తిని పెంచుతాయి. అలాగే కారం, పులుపు, మసాలాలు ఇలాంటి వాటిని తగ్గించి వాడుకోండి. ఇలాగా జ్ఞాపక శక్తిని ఇంప్రూవ్ చేసుకోవడం కష్టమేమో అని చాలామంది అనుకుంటారు. కానీ ఇలాంటి తేలికపాటి పద్ధతులతో మెమరీని కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియడం కోసం ఆ బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తరకు లింక్ ఉంటుంది కదా, దీన్ని మీ ఫ్రెండ్స్తో, మీ సర్కిల్స్తో, మీ బంధుమిత్రులతో, మీ తెలిసిన వాళ్ళతో అందరితో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుకట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.